సిద్దిపేట జిల్లాలో పులి సంచారంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. మిరుదొడ్డి మండలం అందే, కొండాపూర్, తొగుట మండలం వరదరాజుపల్లి, గోవర్ధనగిరి ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు గుర్తించారు. పాదముద్రల ఆధారంగా పులి సంచారాన్ని గుర్తించామన్నారు. రైతులు, స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు. పులి ఆనవాళ్ళు కనిపించినట్టు మాకు చెప్పినారు. దాన్ని బట్టి మేమందరం మా టీమ్స్ వచ్చి ఇక్కడ చేసిన తర్వాత కొన్ని అనుమానాస్పద పాదముద్రికలను మేము గుర్తించినాము. ఇక్కడ పక్కన ఒక పొలంలో వెంటనే మా సిబ్బంది మేము అంత అప్రమత్తమై ఈ సరౌండింగ్లో మళ్ళీ మొత్తం వెతకడం చాలు చేసి తర్వాత ఇక్కడ పక్కన సర్పంచ్ గారి వాళ్ళ హెల్ప్తోని, వాళ్ళ విలేజర్స్ వాళ్ళ హెల్ప్తో, పిల్లలతో అందరినీ మేము సరౌండింగ్స్ అంతా వెతకడం ప్రారంభించినాము. తర్వాత 2 టీములు కూడా చేయడం జరిగింది. రాత్రి కూడా మొత్తం పెట్రోలింగ్ చేసుకుంటూ ఇక్కడ ట్రాప్ కెమెరాలు కూడా అరేంజ్ చేసినాం. కానీ ఇక్కడ ఎలాంటి కిల్స్ మాత్రం జరగలేదు. కేవలం పాదముద్రికలు అనుమానాస్పదంగా వచ్చినాయి కాబట్టి దాని మీద మేము తిరగాల్సి వచ్చింది. తర్వాత పొద్దున ఈరోజు మన విలేజర్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ ఒక మళ్ళీ మన పులి లాంటి మన పాదముద్రికలు కనిపించి అది టువర్డ్స్ పొలంలో తిరుక్కుంటూ, కంది పొలంలో తిరుక్కుంటూ తోర్నాల రిజర్వ్ ఫారెస్ట్ దిక్కు మూవ్ అయినట్టు మనకు క్లియర్గా అనిపించినవి. ఇవి విలేజ్ సహకారంతో, మన సర్పంచ్ వాళ్ళ సహకారంతో మేమంతా వెతికి తోర్నాల శివారు దాకా మేము వెతికినాము. దాని తర్వాత ఇరుకోడు దగ్గర మళ్ళీ ఇంకో టీము ఇరుకోడు దగ్గర వాళ్ళ మా పాదముద్రికలు గుర్తించున్నారు. నేను ఇక్కడ మేజర్గా మన ప్రజలకు కోరుకునేది ఏంటంటే, ఒకవేళ ఇది పులి అయినా లేక చింతపులి అయినా ఏదైనా కానీ అది అడవి జంతువు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం మాత్రము ఉత్తమము. ఇది పశువులను అన్నీ పొలాల కాడ కట్టేస్తారు. ఇలాంటివి కట్టేయమని నేను మన సర్పంచ్ గారి ద్వారా విలేజర్స్కి అందరికీ కోరుకోవడం జరుగుతుంది.